కలెక్టర్లు కదలాలి, సీఎం ఇంట్లో వండాలి. కలెక్టర్లు కదలాలి, సీఎం ఇంట్లో వండాలి. క్షేత్రస్థాయిలో పర్యటించాలి. స్కూళ్ళు, ఆసుపత్రులను తనిఖీ చేయాలి. తాగునీరు, పారిశుద్ధ్యం పరిశీలించాలి. పింఛన్లు అమలును సమీక్షించాలి. ప్రజలతో కలిసి మాట్లాడాలి. అధికారులు పర్యటించాలో చూడాలి. అప్పుడే ప్రభుత్వంపై విశ్వాసం. 5 లోపు టూర్ డైరీ సిఎస్కు పంపాలి. పనితీరుతోనే రివార్డులు, పనిష్మెంట్లు స్పష్టం చేసిన సర్కార్ ఉత్తర్వులు. చూడండి ప్రాస ఎంత బాగా రాసుకొచ్చిండో. ప్రాసకు తగ్గట్టు ఇక్కడ సీఎం పనితనం లేకపోయినా ప్రాస రాసుకోవచ్చు. క్షేత్రస్థాయిలో పర్యటించాలి. స్కూళ్ళు, ఆసుపత్రులను తనిఖీ చేయాలి. తాగునీరు, పారిశుద్ధ్యం పరిశీలించాలి. పింఛన్లు అమలును సమీక్షించాలి. ప్రజలతో కలిసి మాట్లాడాలి. అధికారులు పర్యటించాలో చూడాలి. చూడు ప్రాస ఎంత బాగా రాసుకొచ్చిండో. ఇక ఏమంటాడు, పనితీరుతోటే రివార్డులు, పనిష్మెంట్లు. మరి నీ పనితీరు అయితే మంచిగా లేదు ముఖ్యమంత్రి గారు, నీకు రివార్డులు ఇవ్వలేం, పనిష్మెంట్ ఇవ్వగలం. మరి ఏం చేయాలి? ఇప్పుడు అధికారము ఆ బడిత నీ దగ్గర ఉన్నది. ఆ బడిత మా చేతికి ఇస్తే నీకు ఏ పనిష్మెంట్ ఇవ్వాలో మేము చేస్తాం. నీ పనితనమే మంచిగా లేదు, కలెక్టర్ల పనితనం మంచిగా లేకపోతేనాట పనిష్మెంట్లాట, మా పనితనం బాగుంటేనాట రివార్డులు ఇస్తారట. నీ పనితనమే మంచిగా లేకపోయా, ఇంకా నువ్వు ఇతరుల మీద అంటే ఎట్లనయ్యా? ఇది కాబట్టి తెలంగాణ ప్రజలారా, మరొక్కసారి ఇలాంటి రాజకీయం తెలంగాణలో ఇలాంటి రాజకీయం కొనసాగుతున్నది. కాబట్టి ఇలాంటి రాజకీయాన్ని అర్థం చేసుకోవాలి మనం.